హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఏం రెసిపీ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు నేను బేసాన్ దోశ వేస్తున్నాను. ఇది చాలా హెల్త్కి మంచిది. మనకి ఎక్కువ ప్రోటీన్ ఉండడం వల్ల మనకి ఇది ఏంటంటే ఎక్కువ ఆకలి వేయదు. ఇది తిన్నామంటే మనకి ఇంకేం తినాలని కూడా అనిపించదు. సో డెఫినెట్గా ప్రిఫర్ చేయండి. ఎప్పుడైనా మనకి ఇంట్లో దోశ బ్యాటర్ లేనప్పుడు కానీ ఏం చేయాలో తెలియనప్పుడు ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ కింద చేసుకోవచ్చు. జస్ట్ ఒక 10 minutes సరిపోతుంది దీనికి. కొంచెం మనం శనగపిండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది, అది తీసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం టర్మరిక్ పౌడర్ అన్నీ 1 స్పూన్ సరిపోతుంది. అన్నీ యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. మొత్తం మిక్స్చర్ని ఒక ఫైన్ పౌడర్ లాగా మిక్స్ చేసుకోండి. మీకు కుదిరితే పాసిబిలిటీ ఉంటే లైక్ ఇంకా మనము టమాటో కానీ క్యారెట్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను అవేం యాడ్ చేయలేదు, నాకు ప్లెయిన్ నచ్చింది. బట్ అది కూడా బాగుంటుంది టేస్ట్. అట్లా కూడా నేను ట్రై చేసా. ఎవరికైనా ఉంటే మాత్రం పాసిబిలిటీ ట్రై చేయండి, అది కూడా బాగుంటుంది. ఇందులో ఇప్పుడు వాటర్ ఎంత అంటే మనకి దోశ బ్యాటర్ లాగా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ రావాలి. అది వచ్చేదాకా వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం. జస్ట్ 5 minutes అట్లా కలిపిన తర్వాత పక్కన పెట్టి ఉంచండి, సరిపోతుంది. అప్పుడు దోశల కింద వేసుకుంటే అయిపోద్ది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. జీలకర్ర మాత్రం మిక్స్ చేయొద్దు, జీలకర్ర కూడా వేసుకోండి. వాము పడితే మీకు లైక్ ప్రాబ్లం ఏమీ లేకపోతే యాడ్ చేసుకోవచ్చు. మార్నింగ్ వామ్ ఎక్కువ ప్రిఫర్ చేయరు కదా అందరూ. సో అందుకే నేను వామ్ ఇక్కడ యాడ్ చేయలేదు, ఓన్లీ జీలకర్ర యాడ్ చేశాను. మీకు కావాలంటే అది కూడా యాడ్ చేయండి. బాగా వేడెక్కిన తర్వాత దోశ బ్యాటర్లా వేసుకోవడమే. చాలా సింపుల్ రెసిపీ, ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ అనొచ్చు. అండ్ దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మీరు బేసన్ దోశ వల్ల బెనిఫిట్స్ ఏంటని కొడితే మీకు వచ్చేస్తుంది. లైక్ వెయిట్ లాస్ మేనేజ్మెంట్ అంటారు, ప్రోటీన్స్ అంటారు, ఎక్కువ క్యాలరీస్ ఉంటుంది కాబట్టి సో ఎక్కువ మనం ఏం తినలేము. సో ఈజీగా ఆఫ్టర్నూన్ వరకు ఇంకేం తినక్కర్లేదు ఇది ఒక్కటి తింటే. సో చాలా తక్కువ ఆయిల్తో వేసుకోవచ్చు కాబట్టి చాలా హెల్దీ అనే చెప్పొచ్చు. ఇది డెఫినెట్గా ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ మీరు ఇది డైరెక్ట్గా తినేయచ్చు, వితౌట్ చట్నీతో ఏం యాడ్ చేయగలదు. మీకు కావాలంటే ఏమైనా కొంచెం చట్నీ యాడ్ చేసుకోండి. నేనైతే ఏం యాడ్ చేయలేదు, ప్లెయిన్గా తింటున్నాం. ఎందుకంటే పైన కొంచెం ఆనియన్స్ కూడా వేసుకుని తినండి, ఇంకా బాగుంటుంది టేస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.